చేపలు అయితే వచ్చినాయి. మా హస్బెండ్కి ఇష్టమని వాటిని తీసుకున్నాను. కానీ నాకు చేపలు చేయడం అంటే చాలా లెంతీ ప్రాసెస్ అండి. నా వల్ల అయితే కాదు, అయినా తప్పదు, తీసుకున్నాను కదా, అందుకే ఇలా క్లీన్ చేసేసాను. ఫస్ట్ క్లీన్ చేసుకున్న దాంట్లో కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుని వాటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసేలోపు, లేకపోతే అవి పాడైపోతాయి. అందు గురించి ఫస్ట్ ఇలా కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలి. చేపలు అయితే పులుసుకు బాగుంటాయంటండి, అందుకే నేను పులుసు పెడదామని ఫిక్స్ అయిపోయాను. ఎంత కష్టపడి చేపలు ప్రిపేర్ చేస్తే తనైతే లంచ్కి అయితే రానని చెప్పేశారు. సర్లే ఈవినింగ్ అయినా తింటారులే అనేసి నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. దీనికోసం ముందుగా మసాలా అయితే తీసుకోవాలండి. అందులో కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అండ్ గసగసాలు తీసుకోండి మసాలా కోసం అయితే. తర్వాత కట్ చేసిన ఒక ఆనియన్ తీసుకోండి, ఒక 1 పచ్చిమిరపకాయ తీసుకోండి. మీరు ఎప్పుడు చేపల పులుసులో ఆనియన్స్ అనేవి సగం పేస్ట్ చేసుకొని ఇలా సగం అయితే కట్ చేసుకున్నవి అయితే వేసుకోండి. సగం కట్ చేసుకున్నవి సగం పేస్ట్ వేసుకుంటే మీకు కర్రీ అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. చేపల పులుసుకి ఎప్పుడు కొద్దిగా ఎక్కువ ఆయిల్ అనేది ఉండాలి మనకి. అందులో కొద్దిగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోండి కట్ చేసుకున్నవి. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మీరు పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా పేస్ట్ అండ్ ముక్కలు కూడా వేసుకోవడం వల్ల మీకు కర్రీ అనేది గ్రేవీగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అలాగే ఈలోపు కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోండి. చేపల పులుసుకి సరిపడగా చింతపండు. ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చేపల పులుసుకి తప్పకుండా. తర్వాత ఒక చిన్న టమాటో అయితే వేసుకోండి అందులో కట్ చేసుకొని. చేపల పులుసుకి టమాటా అనేది తప్పనిసరిగా వేసుకోవాలండి, లేకపోతే పులుసు అనేది మనకంత టేస్ట్ అనిపించదు. ఇగో టమాటా అయితే బాగా మగ్గిపోయింది, ఇలా మొత్తం మగ్గిపోవాలి టమాటా అనేది. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి పులుసుకి సరిపడా, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే నేను స్కిప్ చేశాను, మీరైతే తప్పకుండా వేసుకోండి. వాటితో పాటు కొంచెం కర్రీ లీవ్స్, అదే కరివేపాకు కూడా వేసుకోండి పులుసులో. ఇలా ఈ టైంలో కరివేపాకు అనేది వేస్తే పులుసు టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి అందులో. ఇవన్నీ వేసుకుని ఒక 2 times అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి లిడ్ పెట్టేసేయండి. ఒక 5 minutes ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. చూడండి ఇవి ఎంత బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకుందాం. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం? నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చేపలు అంటే, కానీ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. కానీ తన కోసం నేను అంతగా ప్రిపేర్ చేయను, నాకు చేయడం విసుగనేసి తనే తెచ్చుకోరు. ఇలా అయితే తినడం హెల్త్కి అయితే చాలా మంచిదండి. మంత్లీ 1 or 2 times తినచ్చు. పిల్లలకు కూడా చికెన్ వాటికంటే ఫిష్లు అనేవి మంచివి. ఇలా చూడండి చేపలు అనేవి ఇలా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 2 minutes లిడ్ పెట్టేసేయండి. అన్నట్టు మీకు ఈ చేపల పేరు అయితే చెప్పలేదు కదా, అమ్మాయి అతన్ని అడిగితే వీటి పేరు కిలాల్ అని చెప్పాడు. మరి నాకు ఆ పేరు ఏంటో కూడా సరిగ్గా అర్థం కాలేదు, ఆయన అయితే అలా చెప్పాడు. ఇప్పుడు కొంచెం ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే చింతపండు పులుసు ఉన్నది కదండి, అదైతే యాడ్ చేసుకోవాలి. ఒక 2 cups వేసుకోవాలండి. పులుసు అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడు చింతపండు పులుసు అండ్ ఉప్పు కారం సరిగ్గా ఉంటేనే ఆ పులుసు అనేది మనకి టేస్ట్ తెలుస్తుంది. ఇదిగో ఒక 2 cups చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా లిడ్ పెట్టేసుకోండి. ఇలా చేపల పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుందండి. నాకు చూడడానికి కూడా నోరు ఊరిపోతుంది. తనైతే రానన్నారు కదా, అందు గురించి నేనే మొత్తం పులుసు అంతా తినేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేనే తినేస్తాను. ఇవ్వండి, ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.